హ్మ్. ఏమే జగన్నాథం అన్న ఎక్కడ పోతున్నావు? నేను ఇక్కడ పోతున్నా, కూరగాయల మార్కెట్ పోతున్నా, కులాయి పోతున్నానే. మంచిగా తయారైనవు, జబర్దస్త్ గా తయారైనవు. హ్మ్. ఇంత మంచి బండి పెట్టుకున్నావు, ఇంత మంచి పాయింట్ వేసినావు, అంగేసినావు. మరి హెల్మెట్ పెట్టుకోలేవేమే? హెల్మెట్ ఏం చేయాలి, ఊరికి పెట్టి పెట్టి అష్టకు వస్తున్నది. హెల్మెట్ తోటి ఏం చేస్తుంది, హెల్మెట్ పెట్టుకోండి. నువ్వు అట్లా పెట్టి పెట్టి హాస్టల్ వస్తుంది అంటానంటే, ఇంతకు ముందు యాక్సిడెంట్ల చాలా చూస్తున్నాం. బండి ఏదన్నా ఎదుటోడు వచ్చి గుద్దినా, మనం పోయి ఎదుటోని గుద్దినా ఫస్ట్ తలిగేది నెత్తికే. ఆ నెత్తి మంచిగా ఉంటేనే మనం ఏదన్నా ఇంక వేరే ఏదో జరిగినా సరి చేసుకుంటాం హాస్పిటల్కి పోయి. కానీ నెత్తి పోతే మళ్ళీ కష్టం అవుతుంది. కానీ ఆగు, నా హెల్మెట్ ఇస్తాగు. ఏమవుతుంది హెల్మెట్ అయిపోతే నాకు? వద్దు వద్దు ఆగు. నాకు ఏమవుతుంది, నాకు మస్తు చూసి ఇట్లాంటి హెల్మెట్ నువ్వు చూసినావు, కానీ ఒక్కసారి అయితే నా మాటిని పెట్టుకోను. ఏమవుతానా, ఏమవుతుంది చిన్న, ఏమవుతుంది? జరసేపు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే తీసుకొని వస్తాగు. ఇగోనే ఈ హెల్మెట్ పెట్టుకో, సురక్షితంగా పోయి సురక్షితంగా రా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పెళ్లి అయ్యింది, ఇంటికాడ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీకేమైనా అయినా ఆగమయ్యేది ఎవరు? నా భార్య, పిల్లలు. అంటే వాళ్ళు చిన్న చిన్న ఉన్న పిల్లలు, వాళ్ళు సరే పెళ్లి ఏజ్కి వచ్చిర్రు, పెళ్లిళ్ళు అయినాయి అంటే అది వేరు. వాళ్ళు ఉన్నారే చిన్నగా. ఇప్పుడు నువ్వు మళ్ళా ఏదన్నా చేసుకున్నావు అనుకో, వాళ్ళ పరిస్థితి ఆగమవుతుంది. భార్య పిల్లలంతా రోడ్డు మీద పడతారు. అట్లాంటి పని చేయకుండా ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా ఏడికి వెళ్ళినా సరే హెల్మెట్ ఖచ్చితంగా తీసుకొని పోయి సురక్షితంగా రా. సరే, ఓకే ఓకే, రైట్. మరి ఉన్న హెల్మెట్ ఆయనకి మరి నువ్వెట్లా పోతావు? అయితే హెల్మెట్ అనేది ఏముంది, ఇది కాకపోతే ఇంకోటి కొంటాం. కానీ దోస్తు పోతే ఇంకో దోస్తుని తీసుకురాలేం. ఒక్కసారి దోస్తుకి ఏమైనా అయిందనుకో చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, పిల్లలు. ఒకవేళ ఆయనకి ఏమన్నా అయ్యి ఆసుపత్రి పాలైందనుకో, పిల్లలు ఆగం, కుటుంబం ఆగం. ఎందుకంటే చాలా మందిని చూసిన యాక్సిడెంట్లలో నెత్తులు వలిగి చాలా మటుకు చనిపోయిన వాళ్ళని చూసిన. అందుకే మా దోస్తుకు మంచి ఉద్దేశంతో అట్లాంటి ఏం జరగొద్దని ఆయనకి ఏం చేసినంటే ఉన్న హెల్మెట్ ఆయనకి ఇచ్చిన. ఇది కాకపోతే నేను ఇంకోటి కొంటా. కానీ దోసు పోతే దోసు రారు. కానీ స్నేహం అంటే ఏదో మామూలుగా అవసరాన్ని బట్టి ఉండకూడదు. వాళ్ళ సేఫ్టీ అంటే వాళ్ళ అవసరాలను కూడా తెలుసుకొని వాళ్ళకి ఏదైతే కావాలో వాటిని కూడా సమకూర్చే విధంగా ఉండాలి. అందుకే మా దోస్తు కోసం యొక్క హెల్మెట్ ఆయన సేఫ్టీ కోసం అది ఇవ్వడం జరిగింది. అట్లా తెలిసి అర్థం చేసుకొని మీ దోస్తుకు మంచి హెల్మెట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే మీ దోస్తులో కూడా చెప్పు,